నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఎన్నో విషయాలు, అందుకే చెప్తున్నాను. నాతో ఒక అబ్బాయి చదువుకున్నాడు, ఒకే కొడుకు, వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు అండి. మేము చదువుకుంటున్న రోజులో మేము ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే అక్కడ ఒక పాప ఉండేది. వాళ్ళు ఒక 2-3 వెళుతుండేవాళ్ళు, మేము వెళుతుండేవాళ్ళం. ఆ 3-4 అమ్మాయిలు వెళుతుండేవాళ్ళు. ఆ అమ్మాయిలు ఒక అమ్మాయి పిల్ల పోవాలి కాదండి, పోతూ ఇట్లా తిరిగి ఒక చిన్న నవ్వు నవ్వింది. చిన్న నవ్వే, పెద్ద నవ్వు కూడా కాదు. మేము 4-5 పోతున్నాం, మేమెవరు పట్టించుకోలేదు, వాడు పట్టించుకున్నాడు. అరే 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 నన్నే చూసి నవ్వింద్ర అంటే, ఒరే ఆమె ఎందుకు నవ్విందో లేరా అని చెప్తే వినకుండా రోజు అమ్మాయి వెనక తిరిగి అర్థమవుతుందా బాబు, తిరిగి చివరికి ఒకరోజు వాడిని ఎవడో కొట్టాడు. ఏంటి అని వెళ్ళి చూస్తే వాడు ఆ అమ్మాయి లవర్ అంట, కొట్టినోడు. ఆ తర్వాత అమ్మాయిని, ఏమ్మా నీకెవరో వేరే లవర్ ఉన్నప్పుడు వీడిని ఎందుకు చూసావు నువ్వు అని అంటే, నేనేదో సరదాగా నవ్వాను, దానికి వీడు ఎందుకు రావాలి నా వెనకాలనేది. ఎట్టున్నారు చూసారండి, ఆడపిల్లలు కూడా ఎలా ఉన్నారు చూడండి. వాడిని కొడితే వాడు ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో తెలిసిపోయి గందరగోళం అయిపోతే, మేము ఏ కాలేజీలో చదువుకున్నామో అదే కాలేజ్ గ్రౌండ్లో వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మేము ఏ కాలేజీలో చదివామో ఏంటంటే అదే కాలేజీలో వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. రోజు మాతో పాటు మేము వెళ్ళే ట్యూషన్ సెంటర్కి వచ్చాడు, మాతో పాటు వచ్చేవాడు. నేను ఎన్నిసార్లు చెప్పినవాడు, అరే ఇవన్నీ ఎందుకురా నీకు, ఆమె మాట్లాడింది లేదు, పలకరించింది లేదు, ఎందుకురా నీ ఊహాలోకంలో బతుకుతున్నావు అంటే, లేదు నన్నే చూస్తుంది, ఆమె నన్నే చూస్తుంది. ఇంచుమించు 6-7 నెలలు తిరిగాడు. ఆ తర్వాత అమ్మాయి తిరుగుతున్నాడని ప్రేమించిన అబ్బాయికి చెప్పిందంట, వాడు ఈయన్ని కొట్టాడంట. ఏంటంటే ఇంట్లో అంతా తెలిసిపోయింది, అవమానం తట్టుకోలేక సూసైడ్. ఇంటర్మీడియట్ చదివే ఒక స్టూడెంట్, ఒక్కటే కొడుకు. వాళ్ళ నాన్న ఎంత ఏడ్చాడో వచ్చి. వాళ్ళ నాన్న చాలా ప్రేమ గలవాడండి, పంచ ప్రాణం కొడుకు మీద, ప్రాణం అంతే. ఇక అవన్నీ తలంచుకుంటూ ఒకసారి నా ప్రాణం తరుక్కుపోతుంటుంది. వాళ్ళ నాన్న మధ్యాహ్నం ఫుడ్ తీసుకొచ్చేవాడు, అక్కడికి కాలేజ్ దగ్గర తీసుకొచ్చేవాడు, భోజనం తీసుకొచ్చేవాడు. ఎందుకురా మీ నాన్న ఇబ్బంది పెడతాడు, వద్దన్న మా నాన్న వినడు, అంత ప్రేమ వాళ్ళ నాన్నకి. ఒక చంటి బిడ్డను చూసుకునేవాడు, కానీ వాళ్ళ ఆశయాలన్నిటిని పాడు చేసేవాడు, చనిపోయాడండి. ఒక్కడే కొడుకు. కాబట్టి అవనస్తులారా, చదువుకునేవాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. చదువుకోండి చక్కగా, భవిష్యత్తు గురించి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోండి. ప్రేమ, పెళ్ళి అవన్నీ ఆ వయసు కాదు, ఆ టైం వస్తుంది, ఒకరోజు వస్తుంది. ఆ రోజు వివాహం జరుగుతుంది. వివాహం చేసుకున్న తర్వాత నీ భర్తని ఎంతని ప్రేమించు, విచ్చలవిడిగా ప్రేమించు. నీ భర్తని ఎవరైనా ఆపుతారండి చెప్పండి? నీ భార్యను విచ్చలవిడిగా ప్రేమించు. సమస్య ఏమైనా ఉందండి? 365 రోజులు 24 గంటలు రాత్రింబగలు ప్రేమించు. సమస్య ఉంటుందండి? ఎవరన్నా వచ్చేంటే నీ భార్యని ఇంత ప్రేమిస్తున్నాను అడుగుతారా? ఎవరన్నా ఏమ్మా భర్తను అంత ప్రేమిస్తా అంటారండి? 24 గంటలు 365 రోజులు రాత్రంతా ప్రేమించండి, పగలంతా ప్రేమించండి, మధ్యాహ్నం ప్రేమించండి, మధ్యరాత్రిలో ప్రేమించండి, నష్టం లేదు. చదువుకునే వయసులో అట్లాంటి కార్యాలకి ఎట్టి పరిస్థితులు వెళ్ళొద్దు. మీ అందరికీ, మీరు చిన్నపిల్లలైనా నేను నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. మీరు వయసులో నాకన్నా చాలా చిన్నపిల్లలు, మీకు చేతులు జోడించి చెప్తున్నాను. మీరు బాగుంటే నా సేవ నిలబడినట్టేనండి. నేను కష్టపడి పస్తుండి ఉపవాసాలు ఉండి కన్నీళ్లతో దేవుని సేవ చేస్తున్నాను. మీరందరూ ప్రయోజకులుగా మారారనుకోండి, నేను సంతోషిస్తాను, నా సేవ ఫలించిందని. నేను ఇంత మీకు బోధించి మీరు పాడైపోయి మీ గురించి చెడ్డ విషయాలు విన్నాను అనుకోండి, నా సేవ విఫలమైపోయిందేమో అని నేను దుఃఖపడతాను. సో కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఓకే, చదువుకోవాలి, లైఫ్ కూడా చాలా ముఖ్యం. కాబట్టి యవనస్తులందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా చదువుకునే పిల్లల కోసం, ఈవెన్ చిన్న బిడ్డలు కూడా కొంతమంది నిలబడ్డారు. ఆ చిన్నపిల్లలు కూడా దేవుడు కృపనిచ్చి వాళ్ళు బాగా చదువుకునేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన దయచేసి అందరూ మోకరించి చేద్దాం. మోకరించి